ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఊరికే 4 రోజులు అన్నాను మిస్ అమ్మ, మీరు 2 రోజుల్లోనే తిరిగి రండి. మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేం కదా. ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదనుకోండి. ఏమంటారు ఆరు మేడం? ఏమైంది మిస్ అమ్మ? పాప ఎందుకో ఈరోజు చాలా డల్లుగా ఉంది. మేం వెళ్ళిపోతున్నట్టు తనకు కూడా అర్థమైనట్టుంది. ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అది నేను చూసుకుంటాను రాతోడ్. ఇంకో విషయం, మనోహరి గురించి ఆయనకి నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు. అదేంటి మిస్ అమ్మ అలా అంటావు? ఆ రాక్షసు గురించి సారుతో అంతా చెప్పాలనుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు కదా. ఇప్పుడు వద్దు అంటున్నాను రాతోడ్. టైం వచ్చినప్పుడు ఆయనకి నేనే చెప్తాను. నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీదొట్టే. ఏంటి మిస్ అమ్మ ఇది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను తిరిగొచ్చే వరకు మీరు తొందరపడద్దు అంటున్నాను. మీరు 2-3 రోజుల్లో వచ్చేస్తారు కదా, దానికెందుకు అప్పగింతలా చెబుతున్నారు? లేదు రాతోడ్, 7 సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటాను. మిస్ అమ్మ, ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో రాతోడ్, ఏది మర్చిపోకు. అయ్యో, 2-3 రోజులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావా? ఇంతకీ మీరు ఊరు వెళ్తున్నట్టు సారుతో చెప్పారా లేదా? ఇంకా చెప్పలేదు, చెప్పను కూడా. నాకు తెలిసి సారు మీరు వెళ్ళటానికి ఒప్పుకోకపోవచ్చు. నేను వెళ్ళిపోతానంటే ఆయన ఎప్పటికీ ఒప్పుకోరు రాతోడు. అందుకే నేను ఎవరికీ చెప్పట్లేదు. సర్లే మిస్ అమ్మా, సారు ఒప్పుకుంటే వెళ్తారు, లేదంటే ఇక్కడ ఉండిపోతారు. దానికి ఎందుకు ఇదంతా? సరే మిస్ అమ్మా, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. గుడ్ నైట్ ఆరు మేడం. గుడ్ నైట్. ఆయన్ని, పిల్లల్ని, ఈ ఇంటిని అప్పగించి వెళ్ళిపోతున్నాను. ఆ విషయం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారో మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. ఈ బిడ్డను తీసుకొని మీరు ఎంత త్వరగా ఎంత దూరం వెళ్ళిపోతే అంత మంచిది.
క్షమించండి. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు. మీకు దూరంగా 7 ఏళ్ళు అజ్ఞాతవాసం చేయబోతున్నాను. రేపు మీరు నిద్ర లేవగానే నా కోసం, పాప కోసం చూస్తారని తెలుసు. మేం కనబడక మా కోసం వెతుకుతారని తెలుసు. మా కోసం ప్రతిరోజు, ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారని, మేం తిరిగి వచ్చే వరకు నరకం అనుభవిస్తారని తెలుసు. మేము ఏమైపోయామో, మాకు ఏమైపోయిందో అని తల్లడిల్లిపోతారని తెలుసు. మీకంత బాధని, వేదనని ఇస్తున్నందుకు క్షమించండి. అమ్మ కోసం నేను వెళ్ళక తప్పదు. నా 5 బిడ్డలకు ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. మీతో 7 అడుగులు నడిచిన నాకు ఈ 7 ఏళ్ళు 7 యుగాలతో సమానం. మీకు దూరం అవుతున్న మాకు ప్రతి క్షణం ఒక ప్రత్యక్ష నరకం. ప్రతిరోజు నేను చచ్చి బ్రతకాలి. అమ్మ కోసం మనం ఈ కఠిన పరీక్షను ఎదుర్కోక తప్పదండి. నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు సెలవు. నన్ను క్షమించండి.